తాజాంశం చూస్తున్నాం. హైదరాబాద్ మలక్పేట మెట్రో స్టేషన్ కింద అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ కింద ఉన్న వాహనాలకు మంటలు అంటుకున్నాయి. భారీగా పొగ వ్యాపించింది. దట్టంగా అలుముకున్న పొగతో మెట్రో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మలక్పేట మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన 5 బైకులు దగ్ధమయ్యాయి. మలక్పేట మెట్రో పిల్లర్ నెంబర్ 1409 వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ మలక్పేట మెట్రో స్టేషన్ కింద అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ కింద ఉన్న వాహనాలకు మంటలు అంటుకున్నాయి. భారీగా పొగ వ్యాపించింది. దట్టంగా అలుముకున్న పొగతో మెట్రో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మలక్పేట మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన 5 బైకులు దగ్ధమయ్యాయి. మలక్పేట మెట్రో పిల్లర్ నెంబర్ 1409 వద్ద అగ్ని ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ మలక్పేట మెట్రో స్టేషన్ కింద అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ కింద ఉన్న వాహనాలకు మంటలు అంటుకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి, ప్రాథమిక సమాచారం ఏంటి, స్థానికులు ఏం చెప్తున్నారు? మలక్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఐదు బైకులు దగ్ధమయ్యాయి. పూర్తిగా మెట్రో స్టేషన్ కింద ఇక్కడ పార్కింగ్ స్థలం లేకపోయినప్పటికీ కూడా అక్రమంగా పార్కింగ్ చేశారు. అది ఫుట్పాత్ పైన పార్కింగ్ చేశారు అని చెప్పి కూడా ఇక్కడికి పోలీసులు చెప్తున్నారు. కాసేపటి క్రితమే ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు చేరుకొని పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో అంటే 5 బైకులు ఇక్కడ చాలా బైకులు వరుసగా పార్క్ చేస్తున్నాయి. వాటిల్లో ఒక దాంట్లో మంటలు చెలరేగాయి. మరి కావాలని ఎవరైనా పెట్టారా లేకపోతే ఏం జరిగింది అనేది పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా దానిపైన అయితే స్పష్టత రాలేదు. అయితే ఘటన జరిగిన వెంటనే మంటలు ఒక్కసారిగా ఎగిసిపట్టాయి. పొగ మొత్తం కూడా ఈ సమీప ప్రాంతాలతో పాటు మెట్రో స్టేషన్ లోపలికి కూడా వెళ్లడంతో అటు కింద రోడ్డు పై ఉన్న వాళ్ళు కావచ్చు, మెట్రో స్టేషన్ లో ఉన్న వాళ్ళు కావచ్చు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మెట్రోలో ఉన్నటువంటి ప్రయాణికుల్ని ఈ వైపుకి దించకుండా దిల్సుఖ్ నగర్ వైపు కాకుండా ఎంజీబీఎస్ వైపుకి మాత్రం అందరినీ అటువైపుకి తరలించి అటువైపే మార్గాన్ని అటు నుంచి దించడం గానీ పైకి తీసుకెళ్లడం గానీ అటు నుంచే చేశారు. ఘటన సమయంలో మెట్రోలో ఉన్న వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు రోడ్డు మీద కూడా తీవ్రంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. 2 వైపులా కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. సాయంత్రం సమయం కావడంతో ఆఫీసులు, కార్యాలయాల నుంచి ఇళ్లలోకి వెళ్లే వాళ్ళు ఉంటారు కాబట్టి సామాన్యంగా రోజునే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఘటనతో అయితే తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువైపు ఓవైపు కోటి, ఇటువైపు కాచిగూడ, మరి ఇటువైపుకి దిల్సుఖ్ నగర్ వైపు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే మెట్రోకి సంబంధించి ఇక్కడ అధికారులు చెప్తున్న మాట ఏంటంటే, ఇటు పోలీసులు కావచ్చు, ఫైర్ కావచ్చు, మెట్రో వాళ్ళు కావచ్చు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మెట్రో స్టేషన్ కి పక్కనే అంటే మలక్పేట్ మెట్రో స్టేషన్ పక్కనే 2 ఎకరాల స్థలంలో పార్కింగ్ కు అక్కడ స్థలం ఉంది, సీసీ కెమెరాల సర్వేలెన్స్ ఉంది, భద్రతా చర్యలు అన్ని తీసుకొని అక్కడ 2 ఎకరాల్లో మెట్రో స్థలాన్ని మేము కేటాయించాము పార్కింగ్ కోసం. అయినప్పటికీ కూడా ఇక్కడ అక్రమంగా పార్కింగ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ వాహనాలతో పాటు ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ మెట్రో సంబంధించిన వాళ్ళంతా కూడా కోరుతున్నారు. అయితే మెట్రో సిబ్బంది అంతా కూడా వచ్చి ఈ ఎస్కలేటర్ కింద ఈ ప్రమాదం జరిగింది. మెట్రో కింద మెట్లెక్కుతున్న దాని కింద జరిగింది. దీంతో ఆ ఎస్కలేటర్ కి ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా ఏంటి అనేది కూడా టెక్నికల్ టీం వచ్చి కూడా మనతో చెక్ చేసింది కాసేపటి క్రితమే. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు అయితే ఇంకా తెలియలేదు, దర్యాప్తులు తేలుతాయని చెప్తున్నారు. అయితే ఈ బైకులకు సంబంధించిన వ్యక్తులు అయితే రోజువారీ కార్యాలయాలకి మెట్రో దగ్గర నుంచి వెళ్లే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ పార్క్ చేసి వెళ్తున్నారు. ఈ వాళ్ళ వాహనాలు ఇవని చెప్పని అంటున్నారు. ఈ ఘటన నిదర్శనంగా తీసుకొని, ఈ ఘటనని ఉదాహరణగా తీసుకొని మిగిలిన వాళ్ళ భవిష్యత్తులో కూడా పార్కింగ్ స్థలం కేటాయించని చోట ఎవరు కూడా వాహనదారులు తమ వాహనాలను పార్కింగ్ చేయకూడదు. దానివల్ల వాళ్ళతో పాటు ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా అధికారులు, పోలీసులు అయితే సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. ఫైర్ ఇంజన్ ఇక్కడికి ఘటన జరగగానే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ అయితే మంటలను అదుపు చేసింది. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన కారణాలపై అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. ధన్యవాదాలు పవన్.